ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. అంటే ఈ మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరోల కంటే ఎక్కువ మీరే కనిపిస్తున్నారు. నేనేం చేయలేను, అది అలా ఎందుకు చేశారో కూడా నాకు తెలియట్లేదు. నేనేంటి, నా బతికేంటి, నేనేదో. సో మీకు ఒక మీమ్ చూపిస్తాను, మీ మీద వచ్చిన మీమ్. సో అవి చాలా బాగా వైరల్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిది ఉన్నట్టు చెప్పొద్దు. ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ, మీ పాప అండ్ మీ బాబు. వాళ్ళ మదర్ ఇప్పుడు ఒక స్టార్ సోషల్ మీడియాలో. అది వాళ్ళందరూ నాకు ఇట్లా చేస్తే దానికి సంతోషం. అవును, భర్త అంటున్నారు బాబ్జీ గారు, మీది లవ్ మ్యారేజ్ అంట కదా. హాయ్ డియర్స్, ధనుష్ సినిమా పేరు మారి మనతో పాటు ఉన్నారు ఫెమిలియర్ చెఫ్ అండ్ బిజినెస్ ఉమెన్ సాయి కుమారి. సో ఆమెతో మాట్లాడి చాలా రచ్చ జరిగింది. సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసేస్తున్న ఆమెతో ఒక చిన్న చిట్ చాట్. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారు, చాలా టైట్గా కనిపిస్తున్నారు. అదే నిన్నటి నుంచి వస్తూనే ఉన్నారు, పొద్దునన్నా పెద్దమన్నా ఎవరు వినట్లేదు. సో అంటే అమ్మ ఇప్పుడు సీఎం వరకు వెళ్ళింది ఇష్యూ. సో దానివల్ల మీకు బెనిఫిట్ జరిగిందా లేదంటే లాస్ జరిగిందా? అంటే వెళ్ళక ముందు వరకు, సీఎం గారి వరకు వెళ్ళక ముందు వరకు అనేది ఇంకా అది అంటే మనకు తెలియదు కదా. కాకపోతే ఇట్లా ఏదైనప్పుడు కొంచెం భయం వేసింది. అయితే మనకి పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్గానే ఉన్నారు, ఇప్పుడైతే ఏదైతే లేరు. కాకపోతే ఇక బండి ఒకటి తీసుకెళ్తేనే బాధ అనిపించింది. ఇక లేకపోతే అన్నీ కూడా వాళ్ళు అన్నీ ఫ్రెండ్లీగానే ఉంటారు. మంచిగా బతకండి, శుభ్రంగా చేసుకోండి అని చెప్తారు. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు బాగానే. అది గల మిస్టేక్ అలా ఎందుకు జరిగిపోయింది. సో వైజాగ్, విజయనగరం, కర్నూలు, అనంతపురం, ప్రకాశం ఇలా రకరకాల ప్లేసుల నుంచి యూట్యూబర్స్ రావడం, మీడియా ఎక్స్ప్లోరేషన్ పెరగడం వల్ల సో మీకు ప్లస్ జరిగింది అనుకుంటున్నారా, మైనస్ జరిగింది అనుకుంటున్నారా? అది అంటే ఇప్పుడు నిన్న చూశాను వీడియోలు, రాత్రి చూసాను నేను. అవి ఉన్నాయి కదా పెట్టేవి, అది అట్లా పెట్టడం, అక్కడ జరిగేది ఒకటైతే అది వేరేది లాగా పెట్టారు. అక్కడ ఇప్పుడు వచ్చారు అంటే ఒక 5 minutes అంటే ఇప్పుడు మీరు ఎలా అడిగారు, అలా 5 minutes ఆంటీ అని అలా అడిగేటప్పటికి ఇప్పుడు మీరు అట్లా బతిమలాడితే కాదని లేకపోయా అలాగూ వచ్చింది. కానీ అలా మాకు చెప్పకుండా కూడా అట్లా తీయడం జరిగింది కొంతమంది. ఇక దానికి ఇక ఇట్లా అయిపోయింది. ఇక మన జరగాలనుంది జరిగిపోయింది. మీరు హాఫ్ ప్లేట్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఒక బడ్జెట్తో రన్ చేస్తున్నారు. అంటే పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, అక్కడ సర్కిల్లో ఉండే వాతావరణాన్ని కానీ ఇప్పుడు అది కరెక్ట్గా రన్ అవుతుంది. అండ్ వచ్చే ఐటీ ఎంప్లాయీస్, తర్వాత డ్రైవర్లు కానీ ఆల్ టైప్ ఆఫ్ సెక్టార్స్ నుంచి తినడానికి వస్తున్నారు. సో వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎంతవరకు ఉంది? పబ్లిక్ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉంది. పబ్లిక్ సపోర్ట్ అయితే ఫస్ట్ ఉంది. ఓకే. సో మీరు ఇంకా ఏమైనా బ్రాంచ్లు పెంచే ఛాన్స్లు ఉన్నాయా? ఓపిక లేదు. ఎంతమంది వచ్చినా నేను ఎంత చేయగలను అంతే చేయగలుగుతాను. ఓపిక మించి అయితే చేయలేను. నా కస్టమర్స్ కూడా నేను చాలా మంది కూడా చెప్పాను, పక్కన అందరికీ బాగానే అవుతుంది గిరాకీ. నాకు ఎలాగైతుంది అందరికి అలాగవుతుంది. కాకపోతే ఇంకో నలుగురు నా దగ్గర ఎక్కువ ఉంటారు అంతే. అందరూ బతకాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గర సపోర్ట్ చేయాలని కూడా చెప్పాను. ఓకే. రెండు లివర్లు 2 స్టేట్స్ని షేక్ చేసేస్తుందని మీరు కల్లోనైనా ఊహించారు? అది ఇట్లా అంటున్నారు మీ అందరూ, అదే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. ఆ 2 లివర్లు అసలు ఇందాక అసలు ఆ పెట్టినాయని అనాలి అసలు ముందర. నిజంగా అలా ఎందుకు చేశాడో, ఎందుకు పెట్టాడో. ఒక బాబే ఇద్దరులాగా చేసి పెట్టాడు. ఓకే ఓకే. ఒక బాబే ఇద్దరులాగా, అలా ఎలా చేశాడో తెలియదు కానీ ఒక బాబే ఇద్దరులాగా చేసి ఇట్లా అని పెట్టాడు. ఓకే. దీని మీద అంకుల్ గారు, బాబ్జీ గారు అనుకుంటా, ఎలా రియాక్ట్ అయ్యారు మీ హస్బెండ్? అంటే ఫస్ట్ మాకు తెలియదు, మా కస్టమర్స్ చెప్పారు ఏంటంటే 2 లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ అని అంటే మొదలెట్టారు. ఇదేంటి ఇలా అన్నారు అని అంటే మీరేంటి మీకు తెలీదా, చూడలేదా అంటే లేదని అన్న అంటే అప్పుడు ఆంటీ అంకుల్ అని చెప్పి మా బాబుకి చూపించారు. మాకు కూడా అట్లా
బాబు పేరు ఏదో ఉంది, మా బాబు పేరు లాగానే ఉంటుంది. ఆ బాబు పేరు ధనుష్. మా బాబు పేరు దినేష్. దినేష్. ఓకే ఓకే. దినేష్. అయితే ఆయన పెట్టారు, అట్లా కొడితే అప్పుడు చూసాము. చూసినాక ఇక దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. 2 లివర్లు ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నారు? 2 లివర్లు ఎక్స్ట్రా అంటే 1000 రూపీస్ అంటే 500 ఒక లివర్ అంటే ఏంటి మీ సంపాదన ఏంటి, మీ ఇది ఏంటి? అలా మీరు చెప్పకపోతే మీరు ఇలా అంటే ఇంకా నెగిటివ్ అయిపోయి మీ ఇది దెబ్బతింటుంది. ఇప్పుడు అట్లా అది కరెక్ట్ కాదు కదా. 2 లివర్లు అంటే మాట్లా 1000 రూపీస్ అంటే అన్నీ మరి మీరు దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అన్నారు. అంటే నేను చెప్పాను మామూలుగా, నాన్న ఇది అంటే ఇది జరిగిందని చెప్పి జరిగిందేంటో చెప్పాను. 6 నెంబర్స్ వచ్చారని. అయినా తర్వాత మళ్ళీ దీనివల్ల ఇంకా వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇది చేయటం, అవి నేను రాత్రి అంతా నిద్రపోలే అసలు. రాత్రి కూడా రాత్రి అవన్నీ చూసాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి మన వెనకాల అనేది ఇంకా నైట్ అంతా చూసి ఇట్లా ఇదైటం జరిగింది. ఇక కాకపోతే తీసేవాళ్ళు ఏది జరిగితే అదే తీయాలి, అదే పెట్టండి. అట్లా బతుకుదాం, అందరం బతుకుదాం, కానీ ఇలా చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు మీ సంపాదన ఎంత వస్తుందో మీకు తెలుసు, మన అందరికీ తెలుసు. కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అని రకరకాలుగా రాస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్. రెండోది, మీకు ఎంత సంపాదన వరకు మీకు ఉంటుంది? నాన్న ఇప్పుడు నా కష్టం మీరు తీసుకోరు, మీ కష్టం నాకు రాదు, అంతేనా? ఇప్పుడు నాకు ఎంత వస్తే అసలు అవసరమే లేదు. అసలు ఇదేదో నేను ఫస్టే చెప్పినట్టు. కానీ ఫస్ట్ నన్ను అలా అడిగినప్పుడు ఇలా చెప్పకపోతే ఎట్లా అన్న, నాకు దీని గురించి ఇదంతా అంత తెలిస్తే అసలు ఇలా మాట్లాడకపోదును. సందీప్ కిషన్ గారు వచ్చారు మీ ఫుడ్ స్టాల్కి ఫుడ్ తినటానికి. ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకొంచెం హెవీగా క్రౌడ్ పెరిగింది. ఆ తర్వాత సినిమా వాళ్ళ వరకు రీచ్ అయింది. క్రౌడ్ అనేది ఆయన వచ్చినాక అనేది కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పబ్లిక్ అనేది ఎప్పుడూ ఉన్నారు. అసలు ఆ ఏరియా మొత్తము ఫస్ట్ స్టార్టింగ్లో మా 13 షాపులే ఉండే. 13 షాపులే ఉండేవి. 13 షాపుల వరకే మాకు అక్కడ పర్మిషన్ అనేది ఇచ్చింది గవర్నమెంట్. ఆ 13 షాపులు మాత్రమే ఇది అయ్యేవాళ్ళు. అయితే తర్వాత ఇట్లా వచ్చినాక ఇక ఒకళ్ళు పెట్టుకున్నాక ఇంకా అందరం కలిసి అట్లా చేసుకుంటున్నప్పుడు మరి 13 షాపులకి పబ్లిక్ అంటే యూట్యూబ్లు వచ్చినాయి. యూట్యూబ్లో వచ్చినాక ఇట్లా తీసి అందరూ, నా ఒక్కదాందే కాదు, ఆ బార్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నిటికీ తీస్తారు వచ్చిన వాళ్ళు. అండ్ నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఇలా చేశారు ఇది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నా ఒక్కదాని వీడియోస్ అనేది పబ్లిక్లో రాలే. ఫుడ్ అనేవి ప్రతి ఒక్కరి వచ్చినాయి, నా ఒక్కరిది అనేది లేదు. కానీ ఫోకస్ అనేది నా ఒక్కదాని మీద అనేది పెట్టింది 2 లివర్స్ ఎక్స్ట్రా అన్న. ఈ వారం రోజుల నుంచే, వారం రోజులకి ఇంతలా ఇదైపోయిందంటే ఇక దాన్ని బట్టి ఇక మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను చూసిన దాన్ని బట్టి రాత్రి చూసాను కాబట్టి. కానీ ఇప్పటి నుంచి అనేది నేను ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రపంచం పనే కాకుండా వెళ్ళామా ఇది కాకుండా లోక జ్ఞానం అనేది కూడా, అసలు లోకంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలనేది అయితే దీన్ని బట్టి నేను తెలుసుకున్నాను. ఓకే, మీరు ఈ ఫోన్ ఇన్స్టాగ్రామ్లని రీల్స్ అని చూడటం వాడడం చేస్తారా? టచ్ ఫోన్ వాడటం కాదు నేను. ఓకే, అంటే ఈ మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరోల కంటే ఎక్కువ మీరే కనిపిస్తున్నారు సోషల్ మీడియాలో. నేనేం చేయలేను, అది అలా ఎందుకు చేశారో కూడా నాకు తెలియట్లేదు. నేనేంటి, నా బతికేంటి, నేనేదో ఇంట్లో ఇంకా వండుకొని రోడ్డు సైడ్ పెట్టుకుని ఇచ్చేసేదాన్ని. నన్ను ఎందుకు ఇంత అలా ఇక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు ఇప్పటికీ తెలియట్లేదు. సో వాళ్ళకి అంత బాగా నచ్చారు మీరు, మేమర్స్కి, ట్రోలర్స్కి అండ్ దెన్ యూట్యూబర్స్కి. వాళ్ళ ప్రేమకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నా. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిది ఉన్నట్టు చెప్పొద్దు, ఉన్నది లేనట్టు క్రియేట్ చేయొద్దు ప్లీజ్. దయచేసి ఎవరినైనా సరే ఏదైనా మనం ఒక పని చేసామంటే ఒకళ్ళకి ఉపయోగం కలిగేటట్టు ఉండాలి. కానీ ఇంకొకళ్ళకి మన వల్ల, ఇప్పుడు అది దాంట్లో నా తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా వల్ల మరి ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందంటే అది మరి కరెక్ట్ కాదు. నేను కూడా పోలీస్ వాళ్ళని క్షమించమని అడుగుతున్నాను. అవును. అండ్ రెండోది, మన సీఎం గారు ఒక ట్వీట్ ఒకటి చేశారు సీఎంఓ నుంచి. అండ్ ఆ ట్వీట్ తర్వాతలా మీ మనసులో మీ ఫీలింగ్ ఏంటి? సంతోషం అనిపించింది. ఆయన వచ్చి తింటా అన్నారు మీ దగ్గర.
సో ఎప్పుడు జరగబోతుంది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? అంటే ఇట్లా ట్వీట్ చేశారంట, అది ఫోన్లో చేశారంట. కాకపోతే మీరు ఏదో మామూలుగా నడుపుకోండి, చేసుకోండి అని చెప్పారు. సో 13 ఏళ్ళ నుంచి మీరు పని చేస్తున్నారు, 20 రూపాయల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు. సో ఇంకా లాంగ్ రన్లో ఏమైనా కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు మా ఓపిక ఎంతవరకు అంతవరకే చేయగలం, ఓపిక నుంచి చేయలేం. మీరు ఒక స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం, అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటోళ్ళకి మీరు చెప్పే సమాధానం? నేనేదో నాకు తోచింది వండుకొని నేను రోడ్ సైడ్ పెట్టుకొని బతుకుతున్నాను. ఇంకొకళ్ళకి ఇది చేసే అంత ఇదైతే నాకు లేదు. కాకపోతే ఇది అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇది అట్లనే అంటే అందరూ బాగుండాలి, అంటే అందరూ బతకాలి. ఓకే అమ్మ, మీ బిజినెస్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు మీరు? పెట్టుకోమన్నారు ఇవాళ నుంచి, కానీ ఇక వర్కర్స్ లేరు, ఊరే లేరు. అంటే 4 రోజులు ఆపమన్నారు కదా ఇది అని చెప్పి, ఇక రేపు లేదు ఎల్లుండు, అంటే రేపు వస్తారు, ఎల్లుండి నుంచి పెట్టుకుంటాం. అంటే మేము ఇంకా కంటిన్యూగా వచ్చి తినొచ్చు అనమాట అయితే. సో అంటే మీరు 24 అవర్స్ అండ్ 365 డేస్ ఓపెన్ చేసి ఉంచుతారా, లేదంటే ఏదైనా హాలిడే అలా? ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఇంటికి వెళ్తాము, ఫంక్షన్లు ఏమన్నా వస్తే. ఎక్కడికన్నా ఇంకా బాగాలేదు ఇది అన్నప్పుడు సెలవు పెట్టుకుంటాం. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ, మీ పాప అండ్ మీ బాబు? అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ఇప్పుడు ఒక స్టార్ సోషల్ మీడియాలో. నేనేం స్టార్ని కాదు, ఎప్పుడు నేను ఏదో అంటారు చూడు, నేను మామూలుగా అది వాళ్ళందరూ నాకు ఎట్లా చేస్తే దానికి సంతోషం. కాకపోతే నేను స్టార్ని అయితే కాదు, అలా అయితే కాదు. నేను ఎప్పుడూ ఒక భర్తకి భార్యని, 2 పిల్లలకి తల్లిని. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, అండ్ కంగ్రాచులేషన్స్. సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తున్నారు మీరు. అమ్మా ఓకే అమ్మా.